హలో గాయ్స్, ఈరోజు మనం మన ఛానల్లో లవ్స్ అంబిషన్ అనే డ్రామాలో ఎపిసోడ్ నెంబర్ 30ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉంచాను. మీరు కనుక అది వాచ్ చేయకపోతే అది వాచ్ చేశాక ఇది వాచ్ చేయండి. స్టోరీ లైన్ క్లియర్గా అయితే అర్థమవుతుంది. అండ్ స్టార్టింగ్ సీన్లో ఇక్కడ క్యూలీన్ అయితే వెళ్తుంది కదా లీతో దగ్గరికి. లీతోతో అయితే అంటది మాట, నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు, అసలు లోన్ అనేది అప్రూవల్ అవుతుందని అసలు అనుకోలేదు అని చెప్పి ఇక్కడ తను అనగానే, అసలు ఇంత అమేజింగ్ ఫ్రెండ్స్ నీకు ఎలా దొరికారు, సరే ఇదిగో ఇది తిను, నువ్వు మాకు ఎంత హెల్ప్ చేసావు కాబట్టి నీకు మేము గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాం అని అంటదన్నమాట. కానీ ఇక్కడ లీతో అయితే అంటాడు, ఇదే కదా ఫస్ట్ టైం మనం ఇంత పెద్ద రెస్టారెంట్లో ఇలా ఫుడ్ తినడం అనేది. ఈ వెదర్ కూడా చాలా బాగుంది. నాకు అనిపిస్తుంది నువ్వు ఇలా మాట్లాడుతున్నప్పుడు నేను ఎంతైతే కష్టపడ్డానో ఆ కష్టానికి తగిన ఫలితం నాకు దొరికింది అని చెప్పి అనిపిస్తుంది నీ మాటలు చూస్తుంటే అని చెప్పి లీతో అనగానే ఇక్కడ క్యూలిన్ అయితే అంటది, ఎందుకని ఈరోజు ఇంత విచిత్రంగా మాట్లాడుతున్నావు, నీ మాటలు వింటుంటే కొత్తగా అనిపిస్తుంది. ఏదైతేనే మనమైతే ఇప్పుడు మంచి కొలీగ్స్ కదా, మన కంపెనీ కోసం కష్టపడుతున్నాం, దాంట్లో తప్పేముందులే అని చెప్పి ఇక్కడ క్యూలిన్ అనేసరికి, అవును నేనైతే కష్టపడ్డాను కానీ అంత ఎక్కువ కష్టపడలేదు, నేను ఇక్కడ లోన్ అప్రూవల్ చేయడానికి ఒక పని అయితే చేశాను. యాన్ స్టూడియో ప్రాఫిట్స్ ని నేను 21% అనేది బూస్టప్ అనేది చేశాను. అలా బ్యాంక్స్ ని కన్విన్స్ చేసి లోన్ అనేది ఇప్పించేలాగా చూశాను. కానీ ఇదంతా ఫేక్ గా నేను క్రియేట్ చేశాను, అందువల్లనే లోన్ అనేది మనకి అప్రూవల్ అయింది, లేకపోతే అసలు అప్రూవల్ కూడా అవ్వదు అని చెప్పి ఇక్కడైతే చెప్తాడనమాట. అలా చెప్పేసరికి ఈ మాటలు విన్న క్యూలిన్ కి ఏం మాట్లాడాలో ఏంటో కూడా అర్థమవుదు. తనైతే ఆలోచనలో పడిపోతుంది. దాని అర్థం ఏంటి నువ్వు చేసింది అనగానే, నేనేం చేశాను, నీకు లోన్ కావాలి నేను హెల్ప్ చేశాను, ఎలా హెల్ప్ చేస్తానేంటి, మనకి అవుట్కమ్ అనేది వచ్చింది కదా అని చెప్పి అంటాడనమాట. క్యూలిన్ అయితే అంటది, కానీ ఇది ఒక ఫ్రాడ్ లెక్క కదా, నువ్వు చేసిందంతా ఫ్రాడ్ అనే అంటారు తప్ప మంచి అని చెప్పి అనరు అని అనగానే, నేనేమీ ఫ్రాడ్ చేయలేదు, ఏదైనా ఫ్రాడ్ చేసే పనులు వస్తే అది మీ చెల్లి మీదే పడుతుంది, అది మీ చెల్లి మీదే నింద పడుతుంది, ఎందుకంటే యాన్ స్టూడియోకి లీగల్ రిప్రజెంటేటివ్ కింద ఉందే మీ చెల్లి, నేను కేవలం ఎంప్లాయ్ కింద ఉన్నాను, తన చెప్పడం వల్ల ఇదంతా చేశానని నేను చెప్పచ్చు అని అనగానే, అసలు నీకేం కావాలి, ఎందుకని ఇలా చేస్తున్నావు అని చెప్పి క్యూలిన్ అడిగేసరికి లీతో అయితే అంటాడు, నాకు కావాల్సింది ఏంటంటే నువ్వు యూమింగ్తో బ్రేకప్ అనేది చేసుకోవాలి, మళ్ళీ నువ్వు నా దగ్గరికి తిరిగి రావాలి, మన ఇద్దరం మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, అలా మళ్ళీ మనం మన ఊరు వెళ్ళిపోవాలి, ఇదే నాకు కావాల్సింది అని చెప్పి అనగానే, అంటే ఇప్పటి వరకు నువ్వు నటించావా దీనికోసం చెప్పు, అంటే నువ్వు ఇదంతా కావాలని నా కోసం చేసావా అని చెప్పి అడుగుతుంది. అయినా సరే ఇప్పటికిప్పుడే వెళ్ళి నువ్వేం చేసావో ప్రతి ఒక్కటి చెప్తాను అని చెప్పి ఇక్కడ క్యూలిన్ అయితే లీతోతో చెప్పేసరికి లీతో అయితే అంటాడు, నేను ఇప్పుడే నీకు మంచిగా చెప్తున్నాను, ఇక్కడ లీగల్ రిప్రజెంటేటివ్గా ఉంది మీ చెల్లి మాత్రమే, సో మీ చెల్లికి ఇంపాక్ట్ అవుతుంది తప్ప నాకైతే ఇంపాక్ట్ అవ్వదు. అయినా ఇలాంటి ఫ్రాడ్ చేసేటప్పుడు పర్మిషన్ అనేది ఉండాలి, మీ పర్మిషన్ లేకుండా నేను చేశానంటే ఎవరు నమ్మరు, సో నువ్వు ఆల్రెడీ స్టాంప్ అనేది వేసావు, నువ్వు తెలుసో లేదో, సరే నువ్వు ధైర్యం చేసి నా మీద రిపోర్ట్ చేయాలనుకుంటే మీ చెల్లి కూడా అందులో ఇరుక్కుంటుంది, మీ చెల్లే కాదు మీ చెల్లి భర్త కూడా దీంట్లో ఇరుక్కుంటాడు, వాళ్ళ పరువంతా పోతుంది, ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని నిర్ణయం అనేది తీసుకుంటే చాలా మంచిది అని చెప్పి ఇక్కడ లీతా అయితే క్యూలిన్ని బెదిరించేసరికి క్యూలిన్ అయితే అంటది, సరే నువ్వు చెప్పిందే నేను చేస్తాను, సరే కానీ మా చెల్లికి ఎలాంటి హాని తలపెట్టకూడదు అని చెప్పి కండిషన్ అయితే పెడుతుంది. ఇక్కడ హీరోయిన్ అయితే అంటదన్నమాట, అత్తయ్య మీరు వెళ్ళండి, మీరు పొద్దుటి నుంచి ఇక్కడే ఉన్నారు, ఏమీ తినలేదు, నేనైతే చూసుకుంటాను, మీ అబ్బాయి ఎక్కడున్నాడు అంటే ఇప్పుడే బయటికి వెళ్ళాడమ్మా అని చెప్పి అంటారన్నమాట. ఇంకా హీరోయిన్ అయితే హీరో కోసం వెతుక్కుంటూ వెళ్ళేసరికి హీరో అయితే స్టెప్స్ దగ్గర అయితే అలా కూర్చొని వింటాడు. ఏమైంది బాగానే ఉన్నావా అని చెప్పి హీరోని అయితే హక్ చేసుకుంటుంది. హీరో అయితే ఏడుస్తూ ఉంటాడు, నాకు ఏం చేయాలో ఏమీ అర్థం అవ్వట్లేదు, నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను కాపాడుతూ వచ్చేవారు, ఎలాంటి సిచ్యువేషన్ అయినా నా దగ్గరికి రాకముందే వాళ్ళైతే హ్యాండిల్ చేసేవారు, కానీ ప్రతి ఒక్క కాన్సిక్వెన్సెస్కి రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళు అయితే ఫుల్గా తీసుకున్నారు, నేను చేసిన తప్పు కూడా నాకు ఇప్పుడు అర్థమవుతుంది, తల్లిదండ్రులు లేకపోతే నేను ఏమీ చేయలేనేమో అని చెప్పి అని అనగానే ఇక్కడ హీరోయిన్ అయితే అంటది, మీ నాన్నగారు చాలా గొప్పవారు, అంతా ఆయన మీద వేసుకొని చాలా నిలబడి ఉన్నారు నీ కోసం, నువ్వేమీ కష్టపడాల్సిన అవసరం లేదు, అతనే అన్నీ చూసుకుంటారు, మీ నాన్నగారికి ఏమీ కాదు అన్నట్టు హీరోయిన్ అయితే ధైర్యం అనేది చెప్తుంది. ఇక్కడ నెక్స్ట్ డే నుంచి క్యూలిన్ అయితే యూమింగ్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది అనమాట. యూమింగ్ని అయితే చూడడానికి కూడా తనైతే భయపడుతూ ఉంటుంది, ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పి. ఇక్కడ మనకి హోచాంగ్ అయితే చూపిస్తారు. హోచాంగ్ అయితే ఆడుకోవడానికి బయటకు అయితే తీసుకువస్తారన్నమాట హీరో వాళ్ళ అమ్మగారు. కానీ మీడియా వాళ్ళు ఫొటోస్ అనేవి తీసేసరికి ఇక్కడ ఇదంతా చూసిన హోచాంగ్కి చాలా కోపం వస్తుంది, తన్ని ప్రశాంతంగా కూడా ఉంచలేకపోతారన్నమాట. కానీ ఇదంతా డిప్రెషన్లో పెట్టుకొని తను తినడం మానేయడం వల్ల కళ్ళు తిరిగి అయితే పడిపోతారు. ఇంకా డాక్టర్కి కాల్ చేసేసరికి డాక్టర్ అయితే వచ్చి చెప్తాడు, తను ఫుడ్ అనేది ఎక్కువ తీసుకోలేకపోతున్నాడు, అందువల్ల లో షుగర్ అనేది ఉంది, మంచిగా ఫుడ్ అనేది తినడం బెటర్ అని డాక్టర్ అనగానే హీరో అయితే అంటాడు, కానీ తను ఫుడ్ తినడానికి అసలు ఇష్టపడట్లేదు, ఎందుకో ఏంటో తెలియట్లేదు అనగానే ఇక్కడ డాక్టర్ అయితే చెప్తాడు, అలాగైతే తన్ని ఎక్కడికైనా కొత్త ప్లేస్కి తీసుకెళ్ళండి, ఆ ఎన్విరాన్మెంట్కి తనైతే కొంచెం మారుతాడు కదా, ఇక్కడ తనకి ఎన్విరాన్మెంట్ మంచిగా లేదు అనగానే ఇక్కడ హీరో వాళ్ళ అమ్మగారు అయితే అంటారు, మీరు తన్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళండి, కానీ
కానీ తను మాత్రం మంచిగా ఉండడమే నాకు కావాలి, అబ్రాడ్ అయినా తీసుకెళ్ళిపోండి రేపొద్దుటే అని చెప్పి ఆమె అయితే అంటది. ఇక్కడ నేనంతా చూసుకుంటానని చెప్పి. కానీ హీరోయిన్ అయితే అంటది, అదేమీ కాదంటీ, కావాలంటే మేము మా నాన్నమ్మ దగ్గరికి అయితే తీసుకెళ్దాం, పల్లెటూరులో ఉండడమే మంచిది అని అనగానే హీరో రేపొద్దుటే బయలుదేరదాం అని చెప్పి అంటాడు. ఇంకా సరే అయితే రేపొద్దుటే మీరు బయలుదేరి మీ నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్ళండి అని చెప్పి హీరో వాళ్ళ అమ్మగారు కూడా అంటారు. ఇంకా నెక్స్ట్ డేనే హోచాంగ్ని తీసుకొని హీరోయిన్ ఇద్దరు నాన్నమ్మ గారి దగ్గరికి వెళ్తారు. ఇంకా నాన్నమ్మ కూడా వాళ్ళని చాలా బాగా రిసీవ్ చేసుకుంటది. వచ్చిన వెంటనే ఫుడ్ అనేది సర్వ్ చేస్తుంది అనమాట. హీరోయిన్ అయితే ఇది తిను అని చెప్పి హోచాంగ్ అయితే ఫుడ్ అనేది పెడుతుంది. ఇంకా హీరో అయితే ఫుడ్ అనేది సర్వ్ చేస్తూ ఉంటాడనమాట హోచాంగ్కి. అప్పటి వరకు తినే హోచాంగ్ అయితే హీరో ఫుడ్ సర్వ్ చేయగానే హోచాంగ్ అయితే చాలా కోపం వచ్చి అక్కడి నుంచి లేచి అయితే వెళ్ళిపోతాడు. ఇదంతా అయితే గమనిస్తూ ఉంటారన్నమాట. హోచాంగ్ హీరోని అవాయిడ్ చేస్తున్నాడని అందరికీ క్లియర్గా అయితే అర్థమవుతుంది. ఇంకా సరే అని చెప్పి నానమ్మ అయితే అంటది హీరోతో, నువ్వు తన్ని కంపేల్ చేయి, మాకు తను తినాలనుకుంటే తింటాడు, నువ్వు కొంచెం తనకి దూరంగా ఉండు, ఇప్పుడే కదా వచ్చాడు, అంతా సర్దమనుగుతాదిలే, నువ్వు కంగారు పడకని హీరోకి అయితే ఊరటాన్ని కలిగించేలాగా ధైర్యం చెప్తుంది. ఇంకా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, మీ ఇద్దరికి గొడవలు అయినాయి అని నాకైతే తెలిసిందమ్మా, అది కేవలం హోచాంగ్ వల్లేనా, తన వల్లేనా మీరిద్దరు గొడవ పడ్డారు అని చెప్పి హీరోయిన్ని నానమ్మ గారు అడగగానే హీరోయిన్ అయితే చెప్తుంది, నిజం చెప్పాలంటే నాకు హోచాంగ్ అంటే చాలా ఇష్టం, తను చాలా మంచి పిల్లోడు, తను నా మీద ఎంతో ప్రేమనైతే చూపిస్తాడు, కానీ తను ఈ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు, నిజాన్ని యాక్సెప్ట్ చేయలేక తనైతే ఇలా సఫర్ అవుతున్నాడు, భోజనం కూడా సరిగ్గా తినట్లేదు, నేను నిజాయితీగా తనైతే జాగ్రత్తగా చూసుకుంటున్నాను నానమ్మ, తన మీద నాకు ఎలాంటి కోపం లేదు అని చెప్పి హీరోయిన్ అయితే నానమ్మతో చెప్తుందన్నమాట. నానమ్మ కూడా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో అనేది హీరోయిన్ కూడా చెప్తుంది. సరే ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కదా, కొన్ని రోజుల్లో వాగుడుకాయలాగా వాగేలాగా చేస్తాలే అని చెప్పి నానమ్మ అంటది. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ హోచాంగ్ అయితే ఫుడ్ తింటాకి వస్తాడనమాట. కానీ హోచాంగ్ కొంచెం ఫుడ్ అనేది తిని ఇంకా కొంచెం తినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అయితే కొంచెం తినమ్మా తిను అని బ్రతిమాలిన హోచాంగ్ అయితే వినిపించుకోడు. ఇంకా నానమ్మ అయితే అంటదన్నమాట, సరే ఎవరైతే ఫుడ్ తినడం అయిపోయిందో వాళ్ళైతే వెళ్ళి పని చేయాలి, అక్కడ జనపోతులు అనేవి కోసుకొని రండి బాస్కెట్లో వేసుకొని, నీకు తినడం అయింది కదా నువ్వు వెళ్ళు అని చెప్పి హోచాంగ్ అయితే పంపుతుంది. ఇంకా హీరో కూడా చెప్తాదన్నమాట, నువ్వు కూడా తినేసాక నువ్వు కూడా వెళ్ళి పని చేయాల్సిందే, నేను మా ఇంట్లో ఉండడానికి ప్లేస్ అయితే ఇచ్చాను, వంట కూడా చేస్తున్నాను, నాకు మీరు హెల్ప్ చేయాల్సిందే, ఇలాంటి హెల్ప్లు చేయకపోతే ఇక్కడ ఉండడం అసలు కుదరదు, ఇది మ్యాండటరీ కింద హెల్ప్ చేయాలి మీరు ఎవరైనా సరే అని చెప్పి నానమ్మ అయితే అంటది. ఇంకా మాటలు విన్న హోచాంగ్ అయితే అక్కడికి బాస్కెట్ తీసుకొని వెళ్ళిపోతాడనమాట. ఇంకా హీరో అయితే అంటాడు, నానమ్మ నువ్వు సూపర్ నానమ్మ, బాగా చేసావు అని చెప్పి అనగానే సరే సరేలే వెళ్ళు అని చెప్పి అంటదన్నమాట. ఇంకా హోచాంగ్తో క్లోజ్ అవ్వడని చెప్పి హీరో అయితే ఈ మొక్కజొన్న పొత్తుని ఇలా కట్ చేయాలి, లేకపోతే నీకు చేతులు నొప్పి వస్తాయి తప్ప అదైతే రాదు అని చెప్పి అంటాడనమాట. అలా అనేసరికి ఇక హోచాంగ్ కూడా హీరో ఎలా అయితే చెప్పాడో అలాగే చేస్తాడు. ఇంకా అలా చెప్పడం వల్ల ఇంకా హోచాంగ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాడు, తనకు కూడా ఇది తీయడం వచ్చిందని. ఇంకా ఎలా అయితే పని చేశాడో ఇంకా ఆకలి కూడా అలాగే వేస్తుంది కదా. ఇంకా హోచాంగ్ అయితే ఒక్క మెతుకు కూడా ఉంచకుండా బౌల్ అంతా ఖాళీ చేసేస్తాడు. నానమ్మ చేసిన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది, చూసావా ఒక్క మెతుకు కూడా వదలకుండా బాగా తింటున్నాడు, కడుపు మాడితే ఎవడైనా ఇలాగే తినాలి అని చెప్పి హీరో అయితే అంటాడనమాట హోచాంగ్ లేనప్పుడు. ఇక్కడ క్యూలిన్ అయితే ఇంటికి వచ్చేసరికి అక్కడ యూమింగ్ అయితే ఉంటాడు. ఏంటి ఇంటికి వచ్చేసావా అని చెప్పి అడిగేసరికి లేదు నేను ఆఫీస్కి వెళ్దామని చెప్పి అనుకుంటున్నాను, ఏదో పని మర్చిపోయాను అని చెప్పి అంటాది. ఆ మాటకి ఇక్కడ యూమింగ్ అయితే అంటాడు, కానీ నువ్వు కొన్ని రోజులుగా నన్ను అవాయిడ్ చేస్తూ ఉన్నావు, ఎందుకో నాకు అర్థం కావట్లేదు అనగానే నేనెందుకు అవాయిడ్ చేస్తాను అని చెప్పి అంటదన్నమాట. లేదు నాకు అర్థమవుతుంది, నేను మెసేజ్ పెట్టినా ఏదో హా హీ అని చెప్పి పెడుతున్నావు, కాల్ చేసిన విత్ ఇన్ సెకండ్స్లో అయితే ఫోన్ పెట్టేస్తున్నావు అని అనగానే నువ్వు ఎక్కువ ఆలోచిస్తున్నావు, ఎక్కువ ఆలోచించే మాకు, నాకైతే పని ఉంది అని చెప్పి తనైతే వెళ్ళేసరికి అక్కడికి స్లిప్ అయ్యి పడిపోతుంది అనమాట. అలా స్లిప్ అయ్యి పడిపోయేసరికి ఏంటి ఆ సౌండ్ అని చెప్పి తిరగగానే అక్కడైతే తన పడిపోవడం చూసిన యూమింగ్ అయితే వెంటనే పరిగెట్టుకొని క్యూలిన్ దగ్గరికి వచ్చి హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. బాగానే ఉన్నావు కదా అని అనగానే బాగానే ఉన్నాను అని చెప్పి అంటదన్నమాట. ఇదంతా నా తప్పే అని అంటాడనమాట యూమి. అదేమీ లేదు నేను చూసుకోలేదు అందుకే అని చెప్పి అనగానే ఇంకా అప్పుడే అక్కడికి లీతో అయితే వస్తాడు. అయ్యో నేను నీ కోసం ఇంటికి వచ్చాను, అప్పుడే సెక్యూరిటీ గార్డ్ చెప్పాడు నువ్వు పడిపోయావని, అందుకే కంగారుగా నీ కోసం అయితే వచ్చేసాను అని చెప్పి అంటాడు. ఇంకా యూమింగ్తో అయితే అంటాడు, థ్యాంక్స్, నా బదులు నువ్వు తన్ని బాగా చూసుకున్నావు, ఇంకెప్పుడు నిన్ను ఇబ్బంది పెట్టను, సరే ఇంకంతా నాకు అప్పచెప్పు నేనైతే తీసుకువెళ్తాను తన్ని అని అనగానే ఇక్కడ యూమింగ్ అంటాడు, నీకేమైంది, తను నా గర్ల్ ఫ్రెండ్, కానీ నువ్వెందుకని ఇలా ప్రవర్తిస్తున్నావు, నీ అదుపులో నువ్వు ఉంటే బాగుంటుంది లీతో అని అనగానే ఇక్కడ లీతో అయితే అంటాడు, క్యూలిన్ తినేంటి ఇలా మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకా తనకి చెప్పలేదా ఏ మాట అనేది అని అంటాడనమాట. క్యూలిన్కి కోపం అయితే వచ్చేస్తుంది. సరే క్యూలిన్ నీకు చెప్పలేదు కాబట్టి నేనే నీకు చెప్తాను, క్యూలిన్ ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్ కింద ఉంది, నువ్వు నమ్మకపోతే నువ్వు ఒకసారి క్యూలిన్నే అడుగు ఏ మాట అనేది అని చెప్పి అనగానే యూమింగ్ అయితే అంటాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది క్యూలిన్ అని చెప్పి అడగగానే ఇక్కడ క్యూలిన్ అయితే ఏమీ మాట్లాడదు. ఇంకా వెంటనే లీతో అయితే అంటాడనమాట, నీకు ఇప్పుడే చెప్తున్నాను మా ఇద్దరి మధ్యన నువ్వు రామాకు, మేమిద్దరం అయితే ఇప్పుడు కలిసిపోయాము, మేము ఇప్పుడు ప్రాపర్ రిలేషన్షిప్లో కూడా ఉన్నాము, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాం,
యూమిన్ నువ్వు మాకు దూరంగా ఉంటే చాలా మంచిది అని చెప్పి యూమిన్తో అయితే అంటాడనమాట లీతో అలా అనేసరికి యూమిన్ అయితే అంటాడు, నేను క్యూలిన్తో ఒకసారి మాట్లాడాలి, నువ్వు అడ్డు తప్పుకుంటావా ప్లీజ్ అని చెప్పి ఇక్కడ లీతోని అడుగుతాడు. ఇంకా అప్పుడే క్యూలిన్ అయితే అంటది, నేను లీతో ఇప్పుడు మళ్ళీ ఇద్దరం కలిసిపోయాము అని చెప్పి అంటదన్నమాట. ఇలా చెప్పగానే అక్కడ ఉన్న యూమిన్కి అర్థమవుదు, లేదు ఇది అసలు జరగదు, ఇది ఇంపాసిబుల్, అయినా నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి క్యూలిన్ అయితే క్వశ్చన్ చేస్తాడు. కానీ క్యూలిన్ అయితే అంటదన్నమాట, అదేమీ లేదు, మేమిద్దరం అయితే మంచిగానే ఉన్నాం. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నా, నేను ఇప్పటి వరకు నీతో గడిపిన టైం అనేది చాలా సంతోషంగా గడిపాను. కానీ మ్యారేజ్ విషయంలోకి డేట్ విషయంలోకి వస్తే డిఫరెంట్ కదా, డేట్ చేసిన ప్రతి ఒక్కరిని మ్యారేజ్ చేసుకోలేం, ఆ రెండు డిఫరెంట్ థింగ్స్. సో రియాలిటీకి వచ్చేసరికి తను నన్ను బాగా ప్రేమిస్తాడు అండ్ తను నాకు కరెక్ట్ సెట్టబుల్ పర్సన్ అన్న కనిపిస్తుంది, అందుకే నేను మళ్ళీ తన దగ్గరికి వెళ్ళాను, మేము త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నాం అన్నట్టయితే ఇక్కడ క్యూలిన్ చెప్తాదన్నమాట. ఇంకా నెక్స్ట్ డే క్యూలిన్ అయితే అక్కడ ఇల్లు కూడా ఖాళీ చేసేస్తుంది. ఇదంతా చూసిన యూమిన్ అయితే అసలు ఏం జరుగుతుంది, ఎందుకని నువ్వు ఖాళీ చేసేసి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం అని అనగానే తనైతే ముఖం కూడా చూడలేకపోతుంది అనమాట. తను తప్పు చేసిందనే ఫీలింగ్తో ఉండి నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి అంటది. నువ్వు నాకు నిజం చెప్పు క్యూలిన్ అని అనగానే, నిజం చెప్పాలా, అసలు నిజం ఏముందని చెప్పడానికి అని అంటదన్నమాట. ఇక్కడ హీరోయిన్ దగ్గరికి అయితే వాళ్ళ పేరెంట్స్ అయితే వస్తారు. హీరోయిన్ అయితే అంటదన్నమాట, మీరేంటి ఇక్కడ అని చెప్పి, అదేమీ లేదు నానమ్మ చెప్పింది నువ్వు ఇక్కడ ఉంటున్నావని చెప్పి, అందుకే నిన్ను చూడడానికి హీరోని చూడడానికి హోచంగ్ని చూడడానికి వచ్చాము అండ్ తనకు కావాల్సినవి కూడా తీసుకువచ్చాము, అయినా ఎక్కడున్నారు హోచంగ్ హీరో అని చెప్పి అడగగానే వాళ్ళిద్దరూ అయితే ఫామ్ హౌస్కి వెళ్ళారు, ఏదో వర్క్ చేయడానికి త్వరలోనే తిరిగి వస్తారు అని చెప్పి హీరోయిన్ అయితే అంటదన్నమాట. హో అవునా, సరే అయితే నడు లోనికి వెళ్దాం అని చెప్పి లోనికి వెళ్ళాలనుకునేసరికి హీరోయిన్ అయితే అంటది, నానమ్మ మా కోసం అంతా బాగానే చేస్తుంది, మమ్మల్ని బాగానే చూసుకుంటుంది, మీరు వచ్చి అక్కడ హెల్ప్ చేయాల్సిన అవసరం అంతకన్నా ఏమీ లేదు, నేను మిమ్మల్ని కావాలని వెళ్ళిపోమని చెప్పట్లేదు, ఎందుకంటే హోచంగ్ పరిస్థితి అసలు బాగాలేదు, తను మళ్ళీ మిమ్మల్ని అడాప్ట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే పెడుతుంది, అందుకే తను అంతా బాగా సెట్ అయ్యాక మీరు వచ్చి తనతో మాట్లాడొచ్చు, తనతో టైం స్పెండ్ చేయొచ్చు, నేను చెప్పింది మీకు అర్థమైంది కదా అని చెప్పి అంటదన్నమాట హీరోయిన్. ఇంకా హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ అయితే నాకు అర్థమైందమ్మా నువ్వు చెప్పింది, నువ్వు చెప్పినట్టే మేము కూడా చేస్తాం, ఇంకెప్పుడైనా తిరిగి వస్తాంలే, సరే నానమ్మ కోసం మేము కాల్షియం టాబ్లెట్స్ అయితే తీసుకువచ్చాము, ఇదిగో తనకివ్వు, హోచంగ్ కోసం కొన్ని బొమ్మలు స్నాక్స్ కూడా తీసుకువచ్చాము అని చెప్పి అంటారు. అయినా ఇదిగో అమ్మ ఈ కార్డు కూడా తీసుకో, ఇది మా డబ్బేమీ కాదు నీ డబ్బే, నువ్వు నా కోసం ఇచ్చావు కదా నా ట్యూమర్ కోసం అని చెప్పి సర్జరీ చేసుకోమని నాకు డాక్టర్ చెప్పాడు, నా ట్యూమర్ అయితే అంత డేంజర్ ఏం కాదంట, ఇది కూడా బిగినింగ్ స్టేజ్లోనే ఉందంటలే, ఇప్పుడు టాబ్లెట్స్తో సెట్ అయిపోతుందని చెప్పి అన్నారు, అందుకే నీకు అవసరం అవుతుందని డబ్బులు అయితే నీకు ఇచ్చాను తీసుకో అని చెప్పి హీరోయిన్కి మనీ అనేది ఇస్తారన్నమాట. హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఇక్కడ హీరో వర్క్ అంతా చేసుకొని వచ్చేసరికి అక్కడ ఒక ఆల్బమ్ అయితే ఉంటుంది, దాని మీద యూ అండ్ మీ అనేది ఉంటుంది అనమాట. ఇంకా ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ హీరో ఫొటోస్ ఒకవైపు హీరోయిన్ ఫొటోస్ ఒకవైపు అయితే ఉంటుంది. హీరోయిన్కి 6 years ఉన్నప్పుడు హీరోయిన్ అయితే గార్డెన్లో ఉన్నట్టు అండ్ హీరోయిన్ అయితే 6 years ఏజ్లో నేను ఇంకా నీ కోసం ఎదురు చూస్తున్నానేమో అని చెప్పి రాసుంటుంది. అదే 6 years ఏజ్లో ఉన్నప్పుడు హీరో అయితే 11 years అయ్యి ఉంటుంది అనమాట. నువ్వు 11 yearsలో ఏం చేస్తున్నావు తెలుసా, హార్స్ రైడింగ్ నేర్చుకుంటున్నావు అని చెప్పి అంటది. అప్పుడే హీరోకి గుర్తొస్తుంది హీరోయిన్ చిన్నప్పుడు తన ఫొటోస్ అనేవి చూసి ఉంటుంది అనమాట. నాకు ఈ ఫొటోస్ బాగా నచ్చినాయి, నేను ఫోటో తీసుకోవచ్చా అని చెప్పి హీరోని అడుగుతుంది. హీరో కూడా సరే నీ ఇష్టం తీసుకో అని చెప్పి హీరోయిన్కి అయితే చెప్పడంతో హీరోయిన్ అయితే ఫొటోస్ అనేవి తీసుకొని ఒక ఆల్బమ్ లాగా అయితే చేసి ఉంటుంది అనమాట. ఇంకా హీరోయిన్ అయితే ఇలా రాస్తుంది, నాకు 18 years ఉన్నప్పుడు అయితే నేనైతే సిటీకి వచ్చాను, నువ్వు 26 years ఉన్నప్పుడు అయితే మన ఇద్దరం ఒకే సిటీలో అయితే ఉన్నాము, అలా మన ఇద్దరికి హ్యాపీగా పెళ్ళి అయితే అయింది, మనం చాలా సంతోషంగా కూడా ఉన్నాం, కానీ మన ఇద్దరికి విడాకులు కూడా జరిగినాయి కదా అని చెప్పి క్వశ్చన్ మార్క్లో ఉంచేస్తుంది అనమాట. ఇంకా హీరో ఇదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో ఎపిసోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.